Good morning, people. We are here at HNL Airport, guys. Honolulu Airport. Enduku antara, today we are going on a day trip to Big Island. Big Island, guys. I'm so excited. But we are so excited to see the living volcano, live volcano anamata. And lucky ga malak chala bondi erupt ayindi anamata 10 days back. So it's going to be really beautiful. We are going on a helicopter trip again with the doors off. I am so excited to see the live volcano, people. Kapate we will be back tonight anamata. అందుకని రెంటల్ కార్ ఇప్పుడు రిటర్న్ ఇచ్చేసి మేము ఫ్లైట్ తీసుకొని హీలో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అక్కడ 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి గైస్, హీలో అండ్ కోనా. మేము హీలోకి వెళ్తున్నాం, మళ్ళీ అక్కడ రెంటల్ కార్ తీసుకొని కోనాకి వెళ్ళి హెలికాప్టర్ రైడ్ చేసేసుకొని గ్రీన్ శాండ్ బీచ్ చూసేసుకొని దెన్ వీ విల్ బి బ్యాక్ టు హోనోలులు అగైన్ టునైట్. సో మధు చూసారా గైస్ ఎంత స్వీట్గా బ్యాగ్ మోయకపోతే తిడతానని బ్యాగ్ మోస్తున్నాడు. నాది మొత్తం ఎక్విప్మెంట్ దాంట్లోనే ఉంది, కెమెరాది, మధు షూజు, మధు షర్టు, మధుదే ఎక్కువ ఉంది కాబట్టి మోస్తున్నాడు గైస్. నా మీద ప్రేమని అనుకోవద్దండి ప్లీజ్, అర్థం చేసుకోండి మీరు. అండ్ సీ హిస్ డ్రెస్ ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడో కదా, బికాజ్ ఐ సెలెక్టెడ్ గైస్ ఎవ్రీథింగ్. నేను కొని మంచిగా ఆడపెడితే వేసుకో అంటే వేసేసుకుంటాడు. సో మేము హెలికాప్టర్ రైడ్లో రూల్స్ గైస్, షూస్ పక్కా ఉండాలి, ఫుల్ హ్యాండ్ షర్ట్ ఉండాలన్నమాట. ఇద్దరం నాటెడ్ నెట్టెడ్ స్వెట్ షర్ట్స్ వేసుకున్నాం. ఇట్స్ నాట్ హాట్, ఇట్స్ నాట్ కోల్డ్ అన్నట్లు. అండ్ వావ్ మ్యాన్, పామ్ ఏంజల్స్ హ్యాండ్ బ్యాగ్ వేసుకొని అండ్ ఐకాన్ షూస్, షర్ట్, సీ హిస్ బ్రేస్లెట్స్ గైస్. చైన్ మర్చిపోయాడు హడావిడిలో, లేట్గా రెడీ అయ్యాడు. ఎంత మంచి చైన్ ఉందో తెలుసా గైస్, అసలు వేసుకోకుండా వచ్చేసాడు. ఎక్కడ పెట్టావు చెప్పు, పెట్టింది గుర్తుందా, తీసింది ఎక్కడ పెట్టావో? సూపర్ చైన్ గైస్, అది పోగొడితే నేను ఏడుస్తాను, అంత బాగుంటుంది మరి. సో ఇక్కడ అన్ని ఎయిర్పోర్ట్స్లో అగ్రికల్చర్ చెక్ జరుగుతుంది అనమాట. మనం ఏం తీసుకోపోకుండా గింజలు అట్లాంటివి తీసుకోరాకుండా తీసుకోపోకుండా అన్నట్లు. హాయ్ బిగ్ ఐలాండ్, సౌత్ వెస్ట్. థ్యాంక్ యూ డియర్. అమ్మయ్య, నేనైతే హ్యాపీగా స్మాల్ చేసుకొని తిరుగుతున్నా గైస్. మధు మోస్తున్నాడు, చూడ్డానికి చాలా బాగుంది. లేపలు చేసేస్తానని అర్థమైంది అనమాట. లేకపోతే నేర్చుకోవట్లేదు గైస్ హెల్పింగ్ నేచర్. గర్ల్కి హెల్ప్ చేయడము, వైఫ్కి హెల్ప్ చేయడం పక్కన పెట్టండి, హెల్పింగ్ నేచర్ నేర్చుకుంటలేదు. నేను ఎంత మోస్తున్నా మోయిపిస్తున్నాడు నాతో. మరి ఇప్పుడు కాఫీ పడలేదు కదా గైస్, అందుకని బాధించట్లేదు, లేదా బేర నడిచేటోడు నా పైన మొయ్యమని. చెక్కిన్ అయిపోగానే స్టార్ బక్స్కి తీసుకెళ్తాడు చూడండి నన్ను, కాఫీ తాగేస్తాడు, ఫుల్ ఎనర్జీ వస్తుంది, మళ్ళీ సతాయిస్తాడు నన్ను. మా అత్తమ్మ మంచిది గైస్, నాకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఈ రౌడీగాడి నుండి. మా సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయాక, గేట్కి వెళ్ళిపోయాక, కాఫీ తీసుకున్నాక స్టార్ట్ షూటింగ్ మై బిగ్ ఐలాండ్. Day 10 of our trip starts with Starbucks breakfast. Welcome to Hilo. Guys, ఈ ఎయిర్పోర్ట్లో భలే ముద్దుగా ఉన్నాయి. ఇక్కడ ఫ్లైట్ ల్యాండ్ అయిందా, ఇది డోరా, ఐ మీన్ గేట్స్, ఇది అవుట్ సైడ్ ఉంది గైస్. మస్తు క్యూట్ ఉంది. ఇప్పుడు బ్యాగేజ్ క్లెయిమ్కి వెళ్ళి రెంటల్ కార్కి వెళ్ళి ఎంటర్ప్రైజ్లో రెంటల్ పికప్ చేసుకుని అదే బయట 2 gates అలా ఫ్లైట్ దిగా అలా బయట 2 gates ఏదో ఇల్లు కట్టుకున్నట్లు కట్టుకున్నారు గైస్.
బిగ్ ఐలాండ్ స్పెషాలిటీ ఏంటంటే one side is full of volcanoes and heat dry land, one side is full of forest anamata, wet island. But diguttulo undi guys, rental, car rental, cute ga shop la pettukunnadu ikkada opposite lone. ఎంటర్ప్రైజ్ ఎక్కడుందో చూడాలి. వారిని లోపలికి కూడా వెళ్ళక్కర్లా, ఇది బయటే ఉంది స్టాల్స్ లాగా. మస్తు క్యూట్ ఉంది గైస్. వన్ మోర్ మస్తాంగ్ గైస్, బికాజ్ ఇదే బుక్ చేశాను నేను. ఏం చేస్తున్నాం రా బుజ్జి ఇప్పుడు? ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? ఏ ఎయిర్పోర్ట్లో ఉన్నాం? హీలో బిగ్ ఐలాండ్లో ఉన్నాం గైస్. మన హెలికాప్టర్ టూర్ వచ్చి కోనా ఎయిర్పోర్ట్లో అనమాట. బిగ్ ఐలాండ్లో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, హీలో అండ్ కోనా అని. కోనా మోస్ట్ ఆఫ్ ద రైడ్స్ ఆర్ ఫ్రమ్ కోనా అనమాట. జూమ్ అవుట్ చేయరవచ్చు, నేను చూపిస్తా వాల్కెనో స్టేట్ పార్క్ ఎక్కడుందో. సో వాల్కెనో స్టేట్ పార్క్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంకొంచెం ఇట్లా ఎక్స్పాండ్ చేయి, ఇంతకుముందు వచ్చింది తీసేసావు. See guys, this is volcano. సో మనల్ని హెలికాప్టర్ టూర్ ఏంటంటే 1.5 hour డోర్స్ ఆఫ్ అనమాట. మొత్తం ఇవంతా చూపిస్తాడు, మళ్ళీ ఇక్కడ కోనాలోకి వచ్చి డ్రాప్ చేసేస్తాడు. మనం ఇక్కడ కార్ తీసుకొని ఇటు నుంచి ఇటు వచ్చి ఇక్కడ పాపకోలా అని ఒకటి ఉంటుంది అనమాట, గ్రీన్ శాండ్ బీచ్. సో అక్కడ గ్రీన్ శాండ్ బీచ్ చూసేసుకొని ఇటు మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా బయలుదేరిపోయి ఇక్కడికి వచ్చేస్తామన్నమాట నైట్ ఫ్లైట్కి. అది ఇవాళ ప్లాన్. సో ఆల్మోస్ట్ ఎలా వెళ్ళి మళ్ళీ ఎలా వచ్చి ఎలా వస్తాం. ఎగ్జాక్ట్లీ గైస్, వీఆర్ ఎగ్జిటింగ్ ది హీలో ఎయిర్పోర్ట్ అండ్ దిస్ ఈజ్ ద బిగ్ ఐలాండ్ పీపుల్. ఇంకా సన్ రావాలని కోరుకుంటున్నాం. బట్ హానెస్ట్లీ గైస్, లైక్ వాల్కెనో నేషనల్ పార్క్ వచ్చి జనాలు డార్క్ చీకటి అయ్యాక వెళ్ళి చూస్తారనమాట. ఎందుకు అంటే ఆరెంజ్గా బర్న్ అవుతూ ఉంటుంది కదా, ఇట్ విల్ గివ్ అ డిఫరెంట్ వైబ్ అనమాట. అప్పుడైతే ఎరప్ట్ అయినప్పుడు కొంచెం వెలుతురులో అయితే కొంచెం మనకు కనిపించేది తక్కువే, జూమ్ చేసి చూడాలి. బట్ స్టిల్ వాల్కెనో నేషనల్ పార్క్, రియల్ వాల్కెనోస్ చూస్తున్నామంటే విచ్ ఇస్ నైట్ రైడ్స్ ఉండవు. జనాలు పార్క్కి వెళ్ళి పార్క్ చేసుకొని జస్ట్ దూరం నుంచి చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు అలాగా. మొత్తం ఐలాండ్ అంతా చాలా బిజీ ఉందంట. అయ్యో, వెకేషన్ క్రూజ్ షిప్స్ అన్ని రిటర్న్ వస్తున్నాయంట. అండ్ దెన్ వాల్కెనోస్ చూడడానికి పనిగట్టుకుని చాలా మంది వస్తున్నారంట. అసలు రెంటల్ కార్స్ కూడా ఫుల్లీ ప్యాక్డ్. అండ్ ఇట్స్ అ బిగ్ హ్యూజ్ లివింగ్ వాల్కెనో గైస్, ఎప్పుడైనా ఎరప్ట్ అవుతూ ఉంటుంది. లక్కీగా ఏంటంటే 2020 నుండి ఇప్పటి వరకు 8 times ఎరప్ట్ అయింది. దాంట్లో 2024లోనే 3 times ఎరప్ట్ అయింది. అండ్ లక్కీలీ ఈ వీక్ ఫుల్ ఎరప్షన్ వచ్చిందనమాట. సో వీ గెట్ ఏ ఛాన్స్ టు సీ సంథింగ్. సో ఫోన్ కూడా తీసుకెళ్తా హెలికాప్టర్ రైడ్కి, సో దట్ జూమ్ చేయొచ్చా చూస్తాను అలాంగ్ విత్ గోప్రోతో పాటు. కనిపిస్తే వెల్ అండ్ గుడ్ గాయస్, కనిపించాలనే కోరుకుంటున్నాను అనమాట. ఐలాండ్ కూడా కొంచెం సిటీ లానే ఉంది, మొత్తం అంతా టీజే మ్యాక్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా బిగ్ షాపింగ్ మాల్ కూడా ఉంది ఇక్కడ. సో ఇది కూడా బాగా డెవలప్ అయిన ఐలాండ్ అనుకుంటా దానిలాగా. బట్ వన్స్ వీ ఎగ్జిట్ దిస్ రైట్, రోడ్లో ఏముండదంట ఈ ఐలాండ్లో. యూ విల్ డ్రైవ్ అలోన్ అన్నట్లుగా చెప్పారు. సో ఇప్పుడు వాన పడి ఆగినట్లుంది గాయస్, సో అందుకే వెట్ ఉంది. అండ్ విచ్ ఈస్ గుడ్, మనకు సన్ వచ్చిందంటే చాలు, క్లౌడ్స్ వెళ్ళిపోయి క్లియర్గా ఉండొచ్చు. కువాయిలో అయితే వెరీ పర్ఫెక్ట్ డే ఉండింది, బాగా కనిపించినాయి అన్నీ హెలికాప్టర్ రైడ్.
ఇక్కడ కూడా క్లౌడ్స్ క్లియర్ అయిపోయింది అంటే వీఆర్ గుడ్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ క్లౌడ్స్ పైన వరకు తీసుకుపోవడం అనుకుంటా, కిందనే చూపిస్తాడు. 5000 feet వరకే వెళ్తుంది. లైక్ సో క్లౌడ్స్ కిందే ఉంటుంది. 8000 10,000 అయితే క్లౌడ్స్ పైకి వెళ్తాయి. ఎగ్జాక్ట్లీ. సో అప్పటికి ఏం పెద్ద రిస్క్ కాదు, బట్ స్టిల్ లేకపోతే ఇంకా క్లియర్ స్కై అయితే ఇంకా బాగుంటుంది. వాల్కెనో నేషనల్ పార్క్ టోటల్లీ డిఫరెంట్ ఉంది గైస్. ఎక్కడ పడితే అక్కడ. వాల్కెనో నేషనల్ పార్క్ చిచి కాదు, బిగ్ ఐలాండ్లో రెయిన్బో చుట్టూతా వాల్కెనోస్ నుండి ఫామ్ అయిన ఈ ల్యాండ్ అంతా రాళ్ళు ఉంది గైస్. ఈ రోడ్డు తప్ప మస్తు ఉంది అసలు నిజంగా. నాకైతే యూఎస్ ఫీల్స్ ఉన్నాయి. ఆ రోడ్స్ కానీ, ఆ చుట్టూతా మౌంటైన్స్, ఆ సీనిక్ డ్రైవ్ అంతా చాలా బాగుంది అసలు నిజంగా. యాక్చువల్లీ lonely planet laga undi. I don't know why people doesn't consider coming here, or maybe people will come here, but so pretty undi guys. Beautiful undi island aithe, endukante it is not just scenic, it is like scenic plus lava plus ikkada chusara road lo etla undo anta paakesindi guys lava వాల్కనోస్ నుంచి ఎరప్ట్ అయ్యి. అండ్ అక్కడ మౌంటైన్స్, క్లౌడ్స్ అండ్ ఒక వైపు అంతా గ్రీనరీ అనమాట మొత్తం. వావ్ మ్యాన్, అసలు ఎడారి ఎంత ఉందో. వావ్ ఎన్ని కలర్స్ ఉందో చూడండి అసలు. వావ్ ఐఎమ్ లైకింగ్ ఇట్. I don't know guys, I'm confused now. నేను మీకేం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. కన్సిడర్ చేయాలా వద్దా అన్న క్వశ్చన్ వచ్చింది అంటే అదే. ఓ ఎన్ని గుర్రెలు. ఓ మౌంటైన్ షిప్స్ ఏమో, అందుకే ఎక్కుతున్నాయి. ఇట్ సైడ్ అంతా ఇలా ఉంది గైస్, ఇట్ సైడ్ అంతా ఇలా ఉంది. గైస్ వీఆర్ ఆల్మోస్ట్ దేర్. కానీ మా అపాయింట్మెంట్కి ఇంకా 1.5 hour టైం ఉంది, 1 hour టైం ఉందన్నమాట. సో ఇన్ ద మీన్ టైం నాకు ఏదో ఒకటి బ్రేక్ చేయడం అలవాటు కదా గైస్. సో ఇట్లా గోరు బ్రేక్ చేసుకున్నాను. ఇట్ ఈస్ హర్టింగ్ సో బ్యాడ్ అనమాట. ఇక్కడ బ్యాండేడ్ వేసి కవర్ చేస్తున్నాను. సరే ఎట్లాగో టైం ఉంది కదా, వెళ్ళి ఒక గోరు ఫిక్స్ చేయించుకుందామని చెప్పి ఇలా తిప్పించాను అనమాట మధుతో. తిప్పు త్వరగా తిప్పు అని తిప్పించేసాను. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ద నెయిల్ సెలాన్ విత్ ఎ బ్యూటిఫుల్ వ్యూ గాయస్. అది కామెడీ అంటే. నెయిల్ సెలాన్కి కూడా వ్యూ ఎక్కడన్నా చూసారు మీరు? నేను చేసే ట్విస్ట్లన్నీ అలా ఉంటాయి అన్నమాట. గాయస్ what a quotation, which is true. We are here at Pink Mocha Cafe in Kona. So I'm getting ఏంటది మెలాన్ బోబా. మధు ఏం తీసుకున్నాడో తెలియదు గైస్. పీనా కొలాడా అంట గైస్. అది తీసుకొని తాగుతూ వెళ్దామని. అక్కడ నెయిల్స్ చేయరంట గైస్. సో ఇంకో ప్లేస్ ఎత్తుకోవాల్సి వచ్చింది. నాకు ఆ బోబానే తాగాలన్నా. We just don't have the honey boba. I can still do the cheese, but we have our popping jellies. No, that's fine. Cancel this. Do you want to do just the milk tea and no boba? No, I want to eat the boba for the time pass thing. I don't know, I feel like to eat boba now, so that's okay. Sorry. That's okay. So నాకు ఇక్కడ కూడా అన్లక్కీ గైస్. నాకు దొరకలేదు నాకు కావాల్సింది. గైస్ వచ్చేసాము బిగ్ ఐలాండ్ జెట్ సెంటర్కి. అక్కడికి వెళ్ళి చెక్ ఇన్ చేశాక ఇంకొక 1 hour మరి ఏం చేపిస్తారో తెలియదు. ఒకవేళ అవైలబిలిటీ ఉంటే తీసుకెళ్ళిపోతారా ఏంటో మరి నో ఐడియా. సో
Guys, my flight balle undi guys. Follow your safety staff. Wait at the holding code until we escort ఎంత కలర్ఫుల్ ఉందో ఫ్లైట్ అయితే హెలికాప్టర్. Guys, we are all set for our doors of Volcano tour anamata. I'm excited, people. So the volcano is a live volcano and erupt aitondanta baga. So super excited. Wow, the helicopter is so pretty and he is our pilot. As ముందే అనుకున్నట్లు మధు పైలట్ పక్కన కూర్చున్నాడు గైస్. ఇట్ ఈస్ కవర్డ్ అనమాట. నేను మళ్ళీ డోర్స్ ఆఫ్ లోనే ఉన్నాను. దిస్ టైమ్ ఇట్ ఈస్ ఎ బమ్మర్, బిగ్ బమ్మర్. ఎందుకంటే వాళ్ళు చెప్పారు పైకి వెళ్ళాక బాగా చల్లగా ఉంది అనేసి. దట్ డే ఐ డిడ్ నాట్ ఈవెన్ వేర్ లైక్ ఎ స్ట్రాంగెస్ట్ స్వెటర్ అనమాట. ఇట్స్ ఎ నిట్టెడ్ స్వెటర్. ఇట్స్ ఎ బిగ్ బమ్మర్. ఇట్ వాజ్ అ బిగ్ బమ్మర్ అనమాట. పైకి వెళ్ళాక చాలా చలేసేసింది. అట్ సమ్ పాయింట్ ఇంకా నేను భరించలేనేమో అనుకున్నాను. బట్ సమ్హౌ మేనేజ్డ్ ఇట్. మేము తీసుకున్న ప్యాకేజ్ అయితే ఇట్ వాజ్ టు కవర్ వాటర్ ఫాల్స్ ఏరియా యాజ్ వెల్ యాజ్ సమ్ ఆఫ్ ద నాట్ లైవ్ వాల్కనోస్ అండి, ఆల్రెడీ డెడ్ వాల్కనోస్ అనమాట బిగ్ ఐలాండ్లో. దానికి వీ పేడ్ $450 ఈచ్ పర్సన్, లైక్ 900 సంథింగ్ అయిందనమాట. బట్ అక్కడికి వెళ్ళాక ఏదైతే ఈ లైవ్ వాల్కనో ఉందో అప్పుడే ఎరప్ట్ అయింది, అది చూపించమన్నారనమాట. ఎందుకంటే అటు సైడ్ వెళ్ళదంట మేము తీసుకున్న ప్యాకేజ్. కానీ ఇది ఒక్కటే లైవ్ వాల్కనో ఇన్ ఐలాండ్ అనమాట, హవాయి ఐలాండ్లో. సో వీ వాంట్ టు సీ ఇట్. ఇప్పటి వరకు లైవ్ వాల్కనోస్ చూడలేదు, దగ్గరికి ఎలాగో పంపరు. సో అందుకనేసి మాకు ఇదే కావాలి అని చెప్పామన్నమాట. అప్పుడు ఏమన్నదంటే ఎక్స్ట్రా 500 అవుతుంది, మీకు ఓకేనా అన్నదన్నమాట. ఆల్రెడీ 1000 అయింది, ఇంకా ఎక్స్ట్రా 500 అంటే ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ $2000 అనమాట ఈ ఫ్లైట్ టూర్. మధు ఏమో అవసరమా అన్నాడు. నేనేమన్నా అంటే ఇంత దూరం వచ్చి ఇంకేం చూస్తాము, వాల్కనోస్ కింద నుంచి కూడా చూడొచ్చు కదా, మరీ మిగతావన్నీ ఆల్రెడీ కువాయిలో వాటర్ ఫాల్స్ అవన్నీ కవర్ చేసాం, మళ్ళీ ఎందుకు అదే చూడడము అని చెప్పి నేను ఇట్స్ ఓకే, అయిందేదో అయింది, ఖర్చు వెళ్ళిపోదామని నేను అనమాట. హీ వాజ్ లైక్ సో షాక్, $2000 ఏందే ఒక్క ట్రిప్లో అనేసి. బట్ అట్ ద ఎండ్ నేను ఏం చేంజ్ చేశానంటే కువాయిలో అన్ని చోట్ల చూసాం కదా అని చెప్పి ఐ టోల్డ్ హర్ టు చేంజ్ మై ట్రిప్. మాకు ఇంకా అవేమీ వద్దు, వీ ఆస్క్డ్ హర్ టు షో ఓన్లీ ద వాల్కనోస్ అనమాట, ఈ ఎరప్టెడ్ వాల్కనో అండ్ రెస్ట్ ఆఫ్ ద వాల్కనో. సో సేమ్ ప్రైస్కి దే డిడ్ ఇట్. గైస్, యూ కాంట్ బిలీవ్, ఇదంతా లావా ఫ్లోట్ అయిన లావా అనమాట. ఇఫ్ యూ సీ అక్కడక్కడ మంటలు ఇంకా ఉంటాయి, పొగలు వస్తాయి. ఈ ఏరియాలో మాత్రం వెచ్చగా ఉన్నింది గైస్, మిగతా ప్లేస్లో అంతా నేనైతే ఉనికిపోయాను అసలు నిజంగా. అండ్ ఎంత వెచ్చగా ఉన్నిందంటే ఇట్ వాజ్ లైక్ అంత పైనుంచి చూపించినా కూడా అసలు ఎంత వేడి గాలి మంచిగా వచ్చిందనమాట. ఇక్కడ నుండి చూస్తే ఏదో చిన్నగా కాలుతున్నట్టుంది కదా, అది 10 to 20 feet ఎగురుతోందంట ఆ మంటలు. అంత ఘనం ఎరప్ట్ అయింది మేము వెళ్ళిన టైంకి అయితే. బట్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సీయింగ్ ద లైవ్ వాల్కనోస్ గైజ్. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ నియర్ టు ద సిటీ. ఐ డోంట్ నో హౌ దోస్ పీపుల్ ఆర్ లివింగ్, పక్కనే వాల్కనో పెట్టుకొని ఎప్పుడేమవుతుందా అన్న టెన్షన్తో. But amazing trip guys, we enjoyed this trip a lot and it's totally worth that $1000 and I don't have any regrets anamata.
So he showed us all the volcanoes, guys. That was like biggest volcano ఏది ఎరప్ట్ అయింది ఎప్పుడు, అండ్ ఆల్ ద స్టోరీస్ చెప్తుండే అనమాట పైలట్. అండ్ ఇప్పుడైతే దెర్ ఆర్ ఐ థింక్ 5 వాల్కనోస్ అనుకుంటా. ఇది ఒక్కటే ఎరప్టింగ్, ఇంకా స్టిల్ ఇన్ లైవ్. రెస్ట్ ఆఫ్ ది ఆల్ వాల్కనోస్ దే ఆర్ నాట్ లైవ్ వాల్కనోస్ గైస్. లైక్ అది స్టాప్ అయిపోయింది. బట్ లైక్ ఆల్ దీస్ మౌంటైన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇవంతా ఫామ్ అయింది వాల్కనోస్ త్రూనే ఈ ఐలాండ్లో. సో హీ వాజ్ లైక్ టెల్లింగ్ ఆల్ ద స్టోరీ అనమాట. లైక్ అక్కడ గుంటలు కనిపిస్తున్నాయి కదా, అవంతా ఏంటి, అండ్ హైయెస్ట్ వాల్కనో పీక్ ఏంటి, అండ్ ఇంకా రీసెర్చెస్ జరుగుతున్నాయా, ఇట్లాంటివన్నీ చెప్తుండే టూర్ మొత్తం. ఇట్ వాజ్ అ నైస్ టూర్. How can we give tips to them? Oh, we can do it inside. Oh, okay. So guys, we are done trip and we are back on the truck. This is the amazing trip. Yeah, volcano is super. Yeah. And we should do it. Oh my god, it is so good. Yeah. This is crazy. ఇలా పడిపోయారా? రావట్లేదు కదా? ఓ ఎవరో మనిషిని తీశారు. ఇట్లా వచ్చేటప్పుడు ఏదో అయినట్టుంది. Guys, we are about to reach green sand beach. And అక్కడ నుంచి ఎవరన్నా ఉంటే బాగుండు మమ్మల్ని తీసుకెళ్ళడానికి. హైక్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ 1 hour పట్టేస్తుంది అనమాట టైం మాకు అంతగా. బా ఎంత కాలో చూడండి, అన్నీ అలా ఎల్లున్నాయి. అంతా బీచే గైస్. ఈ బోర్డు బాగా పాడైపోయింది. కాకపోతే గ్రీన్ శాండ్ బీచ్కి ఇలా పార్క్ చేయమని బోర్డు ఒకటి ఉంటుంది, దాన్ని ఫాలో అయిపోయి వెళ్ళిపోండి. అలాగా హైక్ చేయడానికి టైం లేని వాళ్ళు ఇక్కడ లోకల్స్ ట్రక్కుల్లో తీసుకెళ్తారంట గైస్. గూగుల్ మొత్తం అది ఇల్లీగల్ అని ఉంది, అది యాక్సెప్ట్ చేయకండి అని ఉంది. బట్ మాకు టైం లేదు. సో ఐ జస్ట్ నీడ్ టు సీ అండ్ ఆస్క్ ఇఫ్ సమ్మన్ కెన్ టేక్ అస్ దేర్ టు ద బీచ్. అదర్వైజ్ 2 miles one way హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు. గైస్ ఈ ట్రక్లో ఎక్కితే మమ్మల్ని తీసుకెళ్ళిపోతారు అనమాట గ్రీన్ శాండ్ బీచ్కి. గొర్రెక్కేసింది. ఈ కార్ బాగుంది గైస్, వెనకాల సీట్లు వేసుకున్నాడు కూర్చోడానికి, మనం కూడా కూర్చోవచ్చు. అయితే మా వెరీ గుడ్ యూనో.
Guys, don't trust any Google information. ఇదేమి 1 mile అట్లా ఏం లేదు. ఇది ఎంటైర్ డే హైకింగ్ ట్రిప్ అవుతుంది. మినిమం 3 miles ఉన్నట్టుంది ఆర్ 1 వే అండ్ ఇట్ విల్ ఆక్యుపై యువర్ ఎంటైర్ డే. ట్రస్ట్ మీ ఆన్ దాట్. అసలు ఎవరి మాట నమ్మకండి. ఈ లోకల్స్తో వెళ్ళిపోండి. ఈ లోకల్స్ కూడా ఎవరిని రానిరు అనమాట. వీళ్ళే తీసుకెళ్ళి వీళ్ళే తీసుకొస్తారు. పర్ పర్సన్ $20 అనమాట. వీళ్ళతోనే వెళ్ళి వీళ్ళతోనే వచ్చేయచ్చు. అక్కడికి వెళ్ళాక ఒక స్మాల్ హైక్ ఉంటుంది గైస్ కింద బీచ్లో, గ్రీన్ శాండ్ బీచ్లో దిగడానికి. ఇట్స్ నాట్ హార్డ్, వెరీ ఈజీ, బట్ ఇట్స్ సో మచ్ ఫన్. ఎంత గలీజ్ ఉందంటే రోడ్ అసలు అప్స్ డౌన్స్, గుంతలు, లొయ్యలు, మొత్తం దుమ్ము బాబోయ్. మనమే ఆల్ వీల్ డ్రైవ్ తీసుకున్నా కూడా కష్టమే గాయస్ వెళ్ళి రావడం అనేది. ఇట్స్ ఇంపాసిబుల్ అదర్ దాన్ we go with them. రౌట్ కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఉందన్నమాట. అటు ఇటు మిస్ అయిపోవడం చాలా ఈజీ ఉంది. దే డోంట్ హ్యావ్ ఎనీ బోర్డ్స్, సైన్స్ అట్లా ఏం లేదనమాట. ఇలా వెళ్తే వస్తుంది, అలా వెళ్తే వస్తుంది. ఇక్కడ వీళ్ళకి మాత్రమే తెలుసు అనమాట. అండ్ ఇక్కడ వెనకాల నిల్చుకొని వెళ్తాం కదా, గుద్దుకొని చూస్తామన్నమాట. అంత రఫ్ అండ్ టఫ్ ఉంది రోడ్ అయితే. వీళ్ళతో వెళ్తేనే కన్ఫ్యూజన్ లేకుండా ఉంది. లాట్ ఆఫ్ పీపుల్ హైకింగ్ కూడా చేస్తున్నారు. బట్ ఇట్ ఈజ్ అ డే ట్రిప్. మార్నింగ్ వెళ్ళి త్వరగా రావడం అనేది బెస్ట్ అన్నమాట. ఎంత గ్రీన్ ఉంది చూడు. వచ్చేసాయి ముఖ్య నాన్నకు ఇంకా. హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ పీపుల్. ఇలానే ఉంటుంది అనమాట మన అడ్వెంచర్స్ అన్నీ కూడా. సో వాట్ హ్యాపెన్ ఈస్ గ్రీన్ శాండ్ బీచ్ పక్కన చెక్ లిస్ట్లో పెట్టుకొని ఉండే అనమాట. ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇట్ అని చెప్పి మధుని లాక్కొని వెళ్ళాను. అండ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ హానెస్ట్లీ చెప్పాలి అంటే. గ్రీన్ శాండ్ బీచ్ ఈజ్ అమేజింగ్.
ఇట్ లుక్స్ లైక్ ఏ జెమ్ గైస్, జెమ్ లా ఉందన్నమాట. శాండ్ అయితే షైనీగా గ్రీన్గా అసలు అలా ఎలా ఫామ్ అయిందని స్టిల్ ఐఎమ్ లైక్ మెస్మరైజ్డ్ అనమాట. సో అక్కడికి డ్రైవ్ చేసుకొని వచ్చినాక హీలో నుండైనా కోనా నుండైనా మీరు ఒక సైన్ చూస్తారు, గ్రీన్ శాండ్ బీచ్ పార్క్ అని చెప్పి. ఆ సైన్ని ఫాలో అవ్వకండి. అది ఎందుకు అంటే ఇట్ విల్ ఫర్ ద వాకింగ్ పీపుల్ ఆర్ అక్కడ ఒక లుక్అవుట్ ఉంది అది చూసుకోవడానికి. అది ఇట్స్ కన్ఫ్యూజింగ్. మీరు డైరెక్ట్గా గూగుల్లో ఎతికించినారంటే దాంట్లోనే దొరికేస్తుంది కదా, దొరికేసింది అదే రైట్ అడ్రస్ అనమాట. అక్కడికి వెళ్ళి మనం పార్క్ చేసేసుకున్నామంటే మంచిగా అక్కడ లోకల్ పీపుల్ ట్రక్స్ పెట్టుకొని ఉంటారు అనమాట. సో వాళ్ళే మనల్ని తీసుకొని వెళ్ళిపోతారు బీచ్ దగ్గరికి. పర్ పర్సన్ $20 అనమాట. అండ్ వెరీ వెరీ బంపీ రోడ్. అండ్ ఆఫ్ రోడింగ్ మనం చేయొచ్చు కదా అని అనుకోవచ్చు. మేబీ ఫర్ పీపుల్ హూ ఆర్ వెరీ గుడ్ అట్ ఆఫ్ రోడింగ్స్ అండ్ బాగా చేసే అలవాటు ఉండేవాళ్ళు చెయ్యచ్చు. బట్ స్టిల్ కష్టం ఎక్కడైతుందంటే దారి కనుక్కోవడం చాలా టఫ్ ఉంది గైస్. చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. చాలా పాత్స్ ఉన్నాయన్నమాట. అది మనకు తెలవాలంటే చాలా టైం పడుతుంది. అండ్ వీ కెనాట్ ఫాలో దిస్ గైజ్ అనమాట. అట్లా వీళ్ళ వెనకాల వెళ్ళిపోదాంలే అని చేయనియట్లేదు అట్లా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వెరీ వెరీ బంపీ ఉంది గైస్. అప్స్ డౌన్స్, రాళ్ళు, ఇసుక ఎంత ఉందన్నమాట. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ గూగుల్లో అన్నిట్లో ఇవ్వడం 2.4 miles ఆర్ సంథింగ్ అని అన్నారు, కానీ ఐ డోంట్ థింక్ సో. ఇట్ 1 way 3 miles ప్లస్ ఉంది నాకు తెలిసినంత వరకు. ఈ వీళ్ళ ట్రక్లో వెళ్ళడానికే మాకు 25 minutes అప్, 25 minutes డౌన్, ఆర్ మేబీ 30 minutes కూడా పట్టచ్చు అనమాట. అట్లా అంతసేపు పట్టిందనమాట వెళ్ళడానికి. వెళ్ళాక చిన్నపాటి హైట్ కొండ దిగాలంతే, వెరీ స్మాల్. ఇట్స్ నాట్ రిస్కీ థింగ్. చాలా సింపుల్గానే ఉంది అదైతే. అది దిగాక యూ కెన్ ఎంజాయ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ ఇన్ ద శాండ్ గ్రీన్ శాండ్ బీచ్. బట్ ఈ ట్రక్ వాళ్ళు అయితే 40 minutes టైం ఇస్తారనమాట. వీ కెన్ హ్యావ్ ఫన్ అండ్ దెన్ వీ నీడ్ టు గెట్ బ్యాక్. సో మా ఫ్లైట్ ఆబ్వియస్లీ ఈజ్ అట్ 7:15 PM అనమాట. And unfortunately it is already 5 o'clock by the time when we started, and Hilo airport was showing 6:55 అని చూపిస్తుందండి. అండ్ ఆల్సో మేము గ్యాస్ ప్రీపెయిడ్ తీసుకోలేదన్నమాట. అది కొట్టించి ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్పి ఇంకా ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్ అని చెప్పి ఐ జస్ట్ రీబుక్ మై ఫ్లైట్, అవర్ ఫ్లైట్. అండ్ రేపు మార్నింగ్ 6 AM రీబుక్ చేసేసాను. ఎలాగో 30 minutes ఫ్లైట్. సో దిగేసి అక్కడ హునలులు ఎయిర్పోర్ట్ నుండి మా హోటల్ జస్ట్ 15-20 minutes అనమాట. వెళ్ళిపోయి రెడీ అయిపోయి వీ కెన్ స్టార్ట్ అవర్ యాక్టివిటీస్ టుమారో. సో పెద్ద ఆలోచించలేదు అనమాట దాని గురించి నేను, అందుకనేసే పెట్టేశాను. అండ్ ఈ ట్రిప్ మొత్తంలో హోటల్స్ అన్నట్లున్నాం కదా. సో ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి ఐ బుక్డ్ క్యాబిన్. సో ఐఎమ్ గోయింగ్ టు స్టే విత్ మధు ఇన్ ద క్యాబిన్ ఎక్స్పీరియన్స్ కూడా అయిపోతుంది అనమాట. క్యాబిన్ ఈజ్ ఐ మీన్ జార్జియాలో కూడా చాలా బొచ్చుడు ఉంటాయి అసలు యాక్చువల్లీ, బట్ వీ డిడ్ నాట్ హ్యావెంట్ డన్ ఎట్ సో ఫార్. సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. సో అక్కడికి వెళ్ళిపోయి రిలాక్స్డ్గా ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూతో ఉన్న ఫుడ్ తినేసి అప్పుడు స్లీప్ వేసేద్దాం అని అనుకుంటున్నాం. మళ్ళీ రేపు మార్నింగ్ 4 బయలుదేరిపోతే సరిపోయిద్ది అనమాట. కార్ రెంటల్ ఇచ్చేసి కరెక్ట్గా సెట్ అయిపోద్ది. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ బుజ్జో? గ్రీన్ శాండ్ బీచ్ బాగుంది. బీచ్ చూడడానికి రోడ్ అయితే క్రేజీ ఉంది. బట్ అదే ఆఫ్ రోడింగ్ అంటే అందరు నార్మల్గా ఇక్కడ వీళ్ళందరూ ఆఫ్ రోడింగ్ యూజువల్లీ చేస్తారు కదా అప్పుడప్పుడు. సో అందుకని ఎవరినైనా అడిగినా 4-wheeler ఉంటే అదే 4-wheel drive ఉంటే కనుక వెళ్ళిపోవచ్చు అంటున్నారు. కానీ బట్ ఇట్స్ టఫ్, చాలా టఫే ఉంది ఆఫ్ రోడ్ కూడా. అండ్ మల్టిపుల్ పాత్స్ ఉన్నాయి కదా, మనకి ఎటెల్లలో తెలియదు. రెంటల్ కార్స్ మళ్ళీ ఏంటంటే మనం నార్మల్ గాలి అదే నార్మల్ టైర్స్తో వెళ్ళామన్నమాట. కొంచెం ఎప్పుడైనా ఆఫ్ రోడింగ్ కొంచెం గాలి తీసి టైర్ ప్రెషర్ తగ్గించి వెళ్ళాలి. వీళ్ళకి ఏంటంటే వాళ్ళు తెచ్చుకుంటున్నారు, లైక్ పంప్స్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. మనకి మళ్ళీ అక్కడ కొంచెం గాలి తీసి డ్రైవ్ చేసి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ గాలి ఫిల్ చేయాలంటే ఇవన్నీ కష్టం అనమాట. సో బెటర్ వాళ్ళు త్రూ వెళ్ళడం. అండ్ మంచి బట్టలు అయితే వేసుకురావద్దు, లైక్ స్విమ్ వేర్ అలాంటివి బెటర్. నేను
నేను వైట్ ప్యాంట్ నాకు గుర్తుంది గాయస్, నేను గూగుల్లో చదివాను ఇట్స్ ఎ మడ్డీ ట్రక్ అనేసి, మర్చిపోయి మళ్ళీ కూడా వైట్ ప్యాంట్ వేసుకొచ్చాను. ఐ నో ఇట్స్ గోయింగ్ టు బి మెస్డ్ అప్, సో నేనైతే ఆలోచించకుండా సేమ్ డ్రెస్తో దిగేసాను అనమాట బీచ్లో కూడా. స్విమ్ సూట్ అయితే ఒకటి ఎక్స్ట్రా పెట్టుకొని కూడా నేను టైం లేక నేను బయలుదేరిపోతున్నా అన్నాడు మేము రీచ్ అయిన టైంకి. సర్లే ఇంకా లేట్ అయిపోయిద్దేమో అని చెప్పి ఇంక ఈ డ్రెస్తోనే ఎక్కేసాను. సో దిగేసాను. ద ఎంటైర్ డ్రెస్ ఈజ్ లైక్ నా డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి బ్యాగ్ వెళ్ళాక, బికాస్ వైట్ ప్యాంట్ అండ్ పింక్ షర్ట్ కదా. సో ఐ నో ఇట్స్ గోయింగ్ టు బి మెస్డ్ అప్. సో మంచిగా ప్రిపేర్ అయ్యి రండి. అండ్ బట్ ఇట్ ఈస్ టోటల్లీ వర్త్ టు వాచ్ గ్రీన్ శాండ్ బీచ్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ లైక్ మార్నింగ్ వచ్చి నైట్ వెళ్ళడం. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇఫ్ యూ వాంట్ టు డూ హైకింగ్ కూడా చెయ్యొచ్చు. డే అంతా యాక్టివిటీ పట్టుద్ది. కాకపోతే లైక్ మార్నింగ్ వచ్చి మనం మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మేబీ 6 అది మనం అప్ అండ్ డౌన్ అట్లీస్ట్ 4 to 6 hours పట్టుద్ది హైక్. కాకపోతే స్టీప్ ఏం లేదు, నార్మల్ హైకే. రోడ్డులా బంపీ రోడ్లా ఉంటుంది, రాళ్ళ రోడ్డులా ఉంటుంది, ఇసుక రోడ్డులా ఉంటుంది, అట్లా ఉంటుంది అనమాట. సో ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ లైక్ 3 hours ఒక 1 way, 3 hours to 3.5 hours. అక్కడ ఒక 2 hours స్పెండ్ చేసినా ఇంకొక 3.5 hours మీరు రిటర్న్ రావడానికి సరిపోతుంది అనమాట. సో ద ఎంటైర్ డే విల్ గో బై దాట్. అలా ఓకే అనుకుంటే నీట్గా నడిచేయచ్చు అనమాట, ఇట్ డజంట్ మ్యాటర్. సో అది మా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ విత్ గ్రీన్ శాండ్ బీచ్ అండ్ బిస్కెట్ అయిన జర్నీ. But overall Big Island gave us good memories, like real lava చూడడం, real active volcano చూడడం, helicopter tour, and this entire island is so pretty and beautiful. These drives are so pretty and beautiful, and Green Sand Beach is pretty and beautiful. So, and in this entire journey I am so happy and I am so proud of ourselves. ఎందుకంటే బ్లాక్ శాండ్ బీచ్ కవర్ అయింది, వైట్ శాండ్ బీచ్ కవర్ అయింది, గ్రీన్ శాండ్ బీచ్ కవర్ అయింది, రెడ్ శాండ్ బీచ్ కవర్ అయింది. సో అనుకున్నది సాధించాలి. మధుకి చాలా హ్యాపీగా ఉంది గైస్. డ్రైవ్ బాగా నచ్చినట్టుంది, నన్ను సతాయించడం లేదు అంటే డ్రైవ్ బాగా నచ్చినట్లు గైస్. లేకపోతే నన్ను ఒక్క నిమిషం కూర్చొని కుదురుగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, ఏదో ఒకటి సతాయిస్తూ ఉంటాడు. నిద్ర వస్తుందిరా బుజ్జు, ఒక 1 hour టైం అన్నప్పుడు ఈడు గైస్ ఎంత కామ్గా ఉన్నాడు. అరగంట నుండి ఎందుకబ్బా అని లేసి చూస్తే ఇది గైస్ డ్రైవ్ బాగుందన్నమాట. సో నన్ను సతాయించట్లేదు దానివల్ల. ఇంత సెల్ఫిష్ మొగుడు ఎవరికన్నా ఉంటారో చెప్పండి గైస్. అసలు చూడండి ఆ బ్యూటీ చూడండి, కామ్గా ఎంజాయ్ చేసేసాడు గైస్, నన్ను లేపను కూడా లేపకుండా. బాగుందని గుర్తు డ్రైవ్, యూ లైక్డ్ ఇట్. వీడియోలో అయితే ఇంకా కేక్ వస్తుంది. ఇదంతా బ్లాక్ శాండ్ కదా, వాల్కనోస్, మౌంటైన్స్ కానీ స్టోన్స్ కానీ అన్ని బ్లాక్ కలర్లో ఉన్నాయి. సూపర్ ఉంది. బట్ టుడే నాకు కొంచెం బాధేసింది పీపుల్. ఆఫ్టర్నూన్ ఐ హ్యావ్ సీన్ అ హ్యూజ్ బిగ్ యాక్సిడెంట్. చాలా చాలా బాధేసేసింది నాకు. ఇప్పుడు ఎట్లున్నారో ఏంటో అనిపించింది నాకు. జీప్ గైస్, జీప్ అంత పెద్ద జీప్ రివర్స్ బోల్తా కొట్టేసింది. పాపం ఎలా గుద్దుకున్నారో ఏమిటో, 3 కార్లు అయింది యాక్సిడెంట్. సో తెలియట్లేదు. చూడగానే ఫుల్ అప్సెట్. వెకేషన్కి వచ్చినప్పుడు ఎలా అయితే ఎంత ఫీల్ సో సాడ్ రైట్ పీపుల్. చాలా బాధ వేసేసింది గైస్ అసలు. యాక్చువల్లీ బాగా అంత సెట్ ఉంటే బాగుండు వాళ్ళకి, బై గాడ్స్ గ్రేస్. ఎంత బాగుంది చూడండి, బ్లూ కలర్, పింక్ కలర్. పింక్ కలర్ ఎక్కడి నుంచి వస్తుందని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు గైస్. స్కై స్టిల్ కన్ఫ్యూజ్డ్. మొత్తానికి ప్రిటీ ఉంది. సో బాగా ఎంజాయ్ చేసి తిరిగి అలసిపోయి ఫైనల్లీ వీఆర్ హియర్ అట్ టీనాస్ గార్డెన్ కెఫే. ఫ్యామిలీ ఓన్డ్ థాయ్ క్యూజిన్ అంట గాయస్, థాయ్ అండ్ ఏషియన్ క్యూజిన్ అంట. మధు వచ్చి స్టిక్కీ రైస్ అండ్ ఎల్లో కర్రీ చెప్పాడు. హౌ ఈజ్ ఇట్ రబుజ్జు? 10 on 10. రివ్యూస్లో చాలా మంచిగా చెప్తున్నారు, అందుకని డౌట్ వచ్చింది.
Now food. I'm still hungry and waiting. Na food ochindi avocado rolls anamata. Veggie avocado rolls look so good. Oh my god, I'm so excited to try. Na red curry with tofu and sticky rice. Oh my god, this hotel chala baagundi guys. Wish we had come here earlier. Sauna undi, jacuzzi undi, anni unnayanta. Chal. Guys, this is a beautiful cabin and I wish we stayed more. Oh man, very cute guys. Easy ga 6 people 4 people varkochu anamata. And see the kitchen, and this is the restroom. Peaceful area, bird sanctuary anta. Enta baagundo, gosh, I wish we stayed more. Good morning people, we are back to the airport at Hilo and agriculture check chepistunam. Tarvata gate దగ్గరికి వెళ్ళిపోయి కూర్చోవడమే. ఎంత గ్రీనరీ ఉంది చూడండి guys. Entire corner side is a little bit dry side anamata. So ఎంత లైన్ ఉందో చూసారా. TSA ప్రీ చెక్ కూడా ఇంత ఉండట్లేదు, అగ్రికల్చర్ చెక్ ఉండే అంత. ఇది అయ్యాక గేట్స్ దగ్గర చెక్ ఇన్ చేయడానికి పంపుతారు. అప్పుడు వరకు దే డోంట్ సెండ్ యూ గైస్ ఈవెన్ టు గెట్ ద టికెట్స్. గైస్ ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఏం రాస్తున్నారో చూడండి గైస్. పాస్ అండ్ ఐడి ఆఫీస్ ఎయిర్పోర్ట్ మేనేజర్ అండి. ఎందుకంటే అక్కడే గైస్ గేట్. TSA చెక్ ఇన్ కూడా ఉంది. భలే క్యూట్ ఉంది గైస్ ఎయిర్పోర్ట్ అయితే. ఈ హీలో ఎయిర్పోర్ట్ అయితే యాజ్ ఎ సెడ్ నిజంగానే రైల్వే స్టేషన్లోనే బస్ స్టాండ్లోనే ఉంది గైస్. మసాజ్ చైర్లు, సోఫాలు, సెక్యూరిటీ చెక్ అవ్వగానే కూర్చోడానికి. అండ్ ఈ పామ్ ఏంజల్స్ హ్యాండ్ బ్యాగ్ అయితే ఫుల్ టు వాడేసానండి. అసలు ప్లేస్ పట్టకుండా నింపి పడేసాను చాలాసార్లు. అండ్ ఎక్విప్మెంట్ అంతా దీంట్లోనే. వన్ ఆఫ్ ద బెస్ట్ యూజెస్ ఇది. అండ్ సేమ్ యాజ్ విత్ బాల్మెయిన్ టు. బాల్మెయిన్ కూడా అసలు చాలా బాగా ఉపయోగపడింది అనమాట. ఇట్ ఫిట్స్ అ లాట్. Good morning people, we are back at Honolulu